बकानिना नर्सिलो ने कहा कि कमजोर वर्ग के महिलाएं सभी क्षेत्रों के साथ साथ औद्योगिक क्षेत्र के पिछाड़ रही है। उन्होंने कहा है कि उनकी कंपनी औद्योगिक क्षेत्र के मॉडलों की मजबूत करने के लिए काम कर रही है। इसके हिस्से के रूप में यह पता चला है कि कंपनी की स्थापना मॉडल को सरकार की सबसे बड़ी प्रदान करने के इरादे में की गई थी। మరియు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ డి ప్రశాంత్ మేము ముఖ్య స్టేట్ బాడీ కమిటీ ఈ రోజున రవీంద్ర భారతిలో మన గౌరవ చేవెళ్ళ శాసనసభ్యులు కాళే యాదయ్య గారి చేతుల మీదుగా మిక్కీ క్యాలెండర్ 2022 క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. మిక్కీ మాదిగ ఇండస్ట్రియల్ ఛాంబర్ది ముఖ్య ఉద్దేశం ప్రతి మాదిగ బిడ్డ ఆర్థికంగా వ్యాపారవేత్తగా ఎదగాలని మేము ప్రభుత్వాన్ని గుర్తించి మాకు జనరల్ బాడీలో కానీ నోడల్ ఏజెన్సీగా ఒక గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుచున్నాము. ఇదే మిక్కీ 2021 సంవత్సరం ఏప్రిల్ 14న మన ట్యాంక్ బండ్ మీద కేటీఆర్ గారి చేతుల మీదుగా మేము పునర్పోసుకున్నాము. కాబట్టి ఈ యొక్క సందర్భంలో మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మా యొక్క మాదిగలు జనాభా పరంగా మేము ఎక్కువ ఉన్నాము, ఆర్థిక అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని గుర్తించి మాకు ఒక గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ద్వారా కోరుచున్నాం. टीपीसीसी प्रमुख रेवंत रेड्डी ने शहर भर में सीएम केसीआर पर अपमानजनक टिप्पणी की है। टीआरएस नेता चिंतित हैं। इस पृष्ठभूमि में महिला कांग्रेस कार्यकर्ताओं ने सीएमओ कैंप कार्यकालय के सामने चिंता जताई। केसीआर के खिलाफ लगाए गए नारे, केसीआर का पुतला जलाया गया और विरोध किया गया। इसी के साथ पुलिस ने अनलोकरनी महिलाओं की गिरफ्तार कर लिया। कांग्रेस पार्टी के प्रमुख नेताओं ने पुलिस ने नजरबंद कर दिया है। पुलिस के विरोध और प्रदर्शन के लिए कांग्रेस के छाती पर बहस किए बिना फैसला किया। कांग्रेस पार्टी खैताबाद प्रभारी राजू यादव को पुलिस ने उनकी आवाज पर नजरबंद कर दिया है। पुलिस कांग्रेस नेता और पीसीसीसी अध्यक्षों को नजरबंद कर रही है। कुछ तो स्टेशनों पर पहुंच गए। విశ్వం శర్మ గారి చేసిన కీచాతికీచమైన వ్యాఖ్యలు చేశారు. ఆ దానికి మా పీసీసీ అధ్యక్షుడు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు ఆయన మీద కేసులు పెట్టాలి అని 2 రోజుల నుంచి మాకు చెప్పి కేసులను పెట్టడం జరిగింది. కేసులని ఎఫ్ఐఆర్ చేయకుండా కూడా చేయడం ఇంతవరకు ఆయనకేమి ఇది లేకుండా అందగలం జరిగింది. కాబట్టి ఈరోజు మేము మా పీసీసీ అధ్యక్షులు పిలుపు మేరకు కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడింపు చేయాలని మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ, ఖైరతాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ, కాన్స్టిట్యున్సీ కార్యకర్తలందరూ ఈరోజు భారీ ఎత్తున వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేశాం. కానీ మన ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి చేసేది ఏంటంటే शहर में नशीली दवाओं के खिलाफ सरकार और पुलिस के कड़े कदमों के बावजूद कुछ ठग काम कर रहे हैं और वहीं धंधा कर रहे हैं। पुलिस ने जिमितमेट इलाकों में ड्रग्स बेचने वालों के शख्स को गिरफ्तार किया। जड़ी मेटला के मणिक राव ने दिनेश को आपाकारी पुलिस के नागरिक के क्षेत्रों को सप्लाई करते हुए रंगे हाथ पकड़ा और उनके पास से 12 ग्राम कोकीन और 1 लाख रुपए कम मूल्य का MDH बरामद किया है। पुलिस ने बताया कि आरोपी के खिलाफ मामला दर्ज कर लिया गया है। नाचारम नगर सेवक शांति सज्जन शेखर के संरक्षण के केसीआर के जमींदार समारोह के आयोजन किया गया है। 3 दिवसीय उत्सव के तहत नगर सेवक ने दूसरे दिन वकीलों को उपल विधायक सुभाष रेड्डी ने इस कार्यक्रम में मुख्य अतिथि थे।
विकलांगों के व्हीलचेयर बांटे गए हैं। इसके बाद विधायक ने शांति ध्वज फहराया। इसी कार्यक्रम में बड़ी संख्या में नाचाराम डिवीजन टीआरएस पार्टी के प्रमुख नेताओं और कार्यकर्ताओं ने भाग लिया। पर ఆనందంతో पर జనదిన జరుపుకోవాలనే ఉద్దేశంతో పార్టీ ఆదేశాల మేరకు నిన్న నాచారంలోని సాధన ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమాన్ని, పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని, చీరల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ ద్వారా చేయడం జరిగింది. అది నిన్నటి కార్యక్రమం. మరి ఈరోజు రెండో రోజు మరి బ్లడ్ డొనేషన్స్, మరి అదేవిధంగా పేద ప్రజలకు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వీల్ చైర్స్, అదేవిధంగా కేసీఆర్ గారి చల్లని చూపు ఎట్లయితే ఉంటుందో, మరి తెలంగాణ ఎట్లయితే తీసుకొచ్చిండో, మరి అదే రకంగా పేద ప్రజల పక్షపాతిగా పేద ప్రజలకు ఎట్లయితే అందరికీ చల్లని చూపు ఒక తండ్రిలాగా ఎట్లయితే ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమకు నిదర్శనంగా పావురాలను ఈరోజు మరి ఇక్కడ పంపించడం జరిగింది. మరి 10 పావురాలను ఈరోజు విడడం జరిగింది. ఆ పేద ప్రజల పక్షాన ఎట్లయితే చల్లని చూపు ఉందో అట్లనే ఆ చల్లగా దేవుడు కూడా ఆయన్ను 10 కాలాల పాటు ఆశీర్వదించి మరి ఇంకా భారతదేశంలోనే నంబర్ 1 సీఎంగా, నంబర్ 1 ముఖ్యమంత్రిగా, మరి అదేవిధంగా నంబర్ 1 స్టేట్గా ఎట్లయితే తెలంగాణ స్టేట్ గుర్తింపు తెచ్చిండో ఆ రకంగా ముందుగా దశలో భారతదేశాన్ని అంతటి కూడా చేసే దశలో, ప్రపంచమంతా కూడా తిరిగి చూస్తున్న దశలో మరి భారతదేశానికి కూడా ఇంకా రాబోయే కాలంలో మంచి సూచనలు చేస్తూ మంచి ముందుకు పోవాలని చెప్పి ఆ భగవంతుడు మరి మంచి చల్లగా ఆశీర్వదించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ రేపు సర్వమత అన్ని మతాల కుల పెద్దలతోటి రేపు మరి కేసీఆర్ గారికి ఆశీర్వచనం కూడా మరి ఈ ప్రాంతం నుంచి కూడా చేయబోతా ఉన్నాం. ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి, ఇక్కడ టెంపుల్లోనే అమ్మవారి టెంపుల్లో రేపు ఆ కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి తెలుసుకుంటాం. अभिनेता सुमन के लोकगीत समग्र सरकारा जात्रा पुद्दमा रिलीज हो गया है। निर्देशक कोरियोग्राफर कतला राजेंद्र प्रसाद बीवी सुमन ने उनके निर्देशन में बनाए गए न्यूनतम लोक वीडियो गीत का अनावरण किया। राजेंद्र प्रसाद को कई साल से किए गए हुए बेहद मेहनती है। अभिनेत्री सुमन का कहना है कि उनके साथ में फिल्में की हैं। सुमन ने कहा कि गीतों ने तेलंगाना में देवताओं और ग्राम देवताओं के बारे में कई अज्ञात बताती है। मेदाराम में समका सरका और बारे में गीत का अच्छा बताया गया है। एक स्थान पर लपेटन की समेत पर बिना किसी की हिचकिचाहट के नए स्थानों के पर लाया गया है। वहीं इसी तरह से बहुत अच्छे ऐतिहासिक संदेश उन्मुख गीतों को बाहर निकालना चाहते थे और जनता में भक्ति पैदा करना चाहते थे। సమ్మక్క సారక్క జాతరకు పోదాం అన్న ఒక టైటిల్ మీద సమ్మక్క సారక్క ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు జాతర జరుగుతుంది. సో దీని గురించి ఒక సాంగ్ ఒకటి అద్భుతంగా మన డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ పిక్చరైజేషన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఆ సాంగ్ రిలీజ్ చేసాం. ఇది సమ్మక్క సారక్క అనేది ఒక తెలంగాణకు సంబంధించిన ఒక మీకు అందరూ తెలుసు ఫేమస్ 2 గాడెస్ అనమాట. సో ఈ సాంగ్లో వాళ్ళ అంటే దాని మీనింగ్ ఏంటి, వాళ్ళు ఏంటి అవన్నీ మొత్తం చాలా అద్భుతంగా చూపించారు. అండ్ ప్రొడ్యూసర్స్కి, ప్రసాద్కి, ఇది లాక్ చేసిన శ్రీదేవికి, వాళ్ళందరికీ విషింగ్ దెమ్ ఆల్ గుడ్ లక్ అండి. ఈ సాంగ్ బాగా హిట్ అవ్వాలి అండ్ అందరూ సమ్మక్క సారక్క అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా అందరికీ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మొన్న సీఎం జగన్ గారు ఆయన ఎంతో బిజీగా ఉంటున్న షెడ్యూల్లో మా చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, తర్వాత నారాయణమూర్తి గారు, ఆలీ, దిల్ రాజు అందరూ వెళ్ళారండి. సో వెళ్ళి మొత్తం విషయం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన కూడా ఏంటంటే కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఆయన కూడా కొన్ని అంటే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేశారు. ఇది ఏమైందంటే ఇప్పుడు డిఫరెంట్ స్టేట్ అవడంతో ఏంటంటే ఒక స్టేట్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. సో మన స్టేట్లో ఇలా ఉంది, ఆ స్టేట్లో కూడా అలా ఉండాలి అడగడం కరెక్ట్ కాదు. సో డెఫినెట్లీ వీళ్ళు అడిగిన తర్వాత ఏంటంటే ఆయన కొంచెం కన్సిడర్ చేసి ఇప్పుడు ఆయన కొంచెం ఈ పిక్చర్ రిలీజెస్ అని ఉన్నాయి కాబట్టి కొంచెం ఇచ్చారు. సో सिकंदराबाद के युवाओं को गलत रास्ते पर जाने के लिए प्रेरित करने के लिए नार जोन के डीसीपी चंदा तीपिती जागरूकता सेमिनार का आयोजन किया गया है। बेगमपेट में मेटोगुराव तक मेट्रो ट्रेन में पटाखा कार्ड का माध्यम से नशीले पदार्थों को न खेने के नारे का तहत जागरूकता संगठनों को आयोजन किया गया है। डीसीपी ने कहा कि युवाओं को नशे के आदी होने पर बजाय बेहतर रास्ता चुनना चाहिए। कामारेड्डी ने गोदाम रोड में भीषण आग लग गई है, जिसमें नगर पालिका के गोदाम में अचानक आग लग गई। प्लास्टिक कचरा और अन्य कचरे की मौजूदगी के कारण आग लगी है। दमकल कर्मियों आग पर काबू पाने के लिए
कड़ी मुश्किल कर रहे हैं। भीषण आग लगने से दहशत में ही है। तेलंगाना में एक बार फिर कोरोना के मामूली बढ़ोतरी हुई है। शराब पीने के 24 घंटे में भीतर 1217 नए कोरोना से ठीक हो गए हैं। राज्य में कोरोना में 512 नए मामले दर्ज किए गए हैं, जिसमें कोरोना की मौत हो गई है। राज्य भर अब एक तक 7.85 लाख मामले दर्ज किए हो चुके हैं। इसी तरह राज्य में 7.73 लाख मरीजों को रिसर्च किया गया है। इसके साथ ही स्वास्थ्य विभाग के अनुसार तेलंगाना में ठीक होने की दर पर 98.50% है। विजयनगरम समाहरणालय सभागार की प्रक्रिया पर जिला स्तरीय कार्यशाला का आयोजन किया गया है। कार्यशाला के अध्यक्षता जिला कलेक्टर सूर्य कुमारी ने और एमपीसी सरकार के विशेष प्रधान सचिव अंजन जैन ने सचिवों सलमान आरोग्य राज्य ने भाग लिया। मुख्य सचिव अजय जैन की प्रक्रिया कार्यक्रम के अधिकारियों पर निर्देश दिए हैं। अधिकारियों को प्रक्रिया पर प्रतिशक्तियों का समाधान के लिए तत्काल कार्रवाई करने के लिए कहा गया है। उन्होंने सुझाव दिया कि अधिकारियों को प्रतिष्ठा करना जानते हैं, बीच अविश्वास पैदा करने के लिए इसी तरह के कार्य नहीं करना चाहिए। इस कार्यक्रम में हरे कृष्णा, राहुल पांडे और शांति प्रिया पांडे ने भाग लिया। స్టేట్ లెవెల్ వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే కలెక్టర్ గారు ఆఫీస్ పోవాల్సి ఉంటుంది, అట్లా రకరకాలు ఉంటాయి. దాన్ని చదివి అర్థం చేసుకొని ఒక నిర్ణయానికి రావాలి, ఏంటి మనం దీని మీద ఏం యాక్షన్ తీసుకోవాలని. అది అయిన తర్వాత ఆ అర్జీని ఎవరైతే మన గ్రామ స్థాయి అధికారులు, ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వార్డు సచివాలయాలు ఉన్నాయి, ప్రతి గ్రామంలో 10 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పంపించి పడేసేలాగా చూస్తుంది. దట్ ఇస్ నాట్ దట్. సో ఫస్ట్ థింగ్ ఇస్ ద వే వీ రిసీవ్. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి వీడియో సమావేశంలోనే అందరూ కలెక్టర్లకి ఏం చెప్పారంటే, చిరునవ్వుతో వాళ్ళని రిసీవ్ చేసి సమస్య పరిష్కారం అవుతుందా కాదా అనేది దట్స్ డిఫరెంట్ విషయం. ఈరోజు ఒకరోజు ట్రైనింగ్ అయిన తర్వాత, వెళ్ళిన తర్వాత మీ ఆలోచన విధానం మీకు ఎలా మారాలి, మీరు రేపటి నుంచి స్పందన గ్రీవెన్స్ మీద తీసుకున్నటువంటి యాక్షన్ ఏ విధంగా ఉండాలన్నది అదొకటే మనం అందరూ కూడా గ్రహించాలి. లాస్ట్ రౌండ్ ఆఫ్ వర్క్షాప్స్లో కూడా మనం విజయనగరంలో 2 జిల్లాలు హెల్ప్ చేశాం. అప్పుడు కూడా సీఎంఓ నుంచి బోత్ సల్మాన్ యాజ్ వెల్ యాజ్ అలీ హెస్ కమ్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ జనరలీ నెవర్ సీఎంఓ అఫీషియల్ ట్రావెల్స్ టు ద డిస్ట్రిక్ట్స్, ద చీఫ్ మినిస్టర్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్, సో దే వోంట్ ఫైండ్ టైమ్ అట్ ఆల్. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ डिबेट अभी रावण అనేటువంటిది. సో ఇట్ షోస్ ద ఇంపార్టెన్స్. एपी उद्योग मंत्री मोकपति गौतम रेड्डी ने दुबई का दौरा किया है। उन्होंने कहा कि सरकार ने अबू धाबी में तबरीन एसी उद्योग के साथ समझौता किया है। जलवायु परिवर्तन को कम करने के लिए ऋषि उपभोक्ताओं क्लोज सोरोस और प्रौद्योगिकी के नियर पर दोनों सरकारों के बीच में एक समझौता ज्ञापन MOU पर हस्ताक्षर किए गए हैं। मंत्री मोकापति डीपी विश्व उद्योग जेल बेली अली ने बंदरगाह का दौरा किया। चीफ मिनिस्टर श्री YS Jagannath Reddy garu. I mean, not much is known about him from what I can see, because he's just been 3 years that he's become a chief minister. But I can tell you with utmost conviction that he is a leader with a purpose and a great vision. Now, I'm not here standing as a minister in his cabinet trying to promulgate or express, that what he, promote him. But I can tell you from sincere, my conviction that he is a leader who actually understands the problems of what the Indian society is at, what the bottlenecks are, and he has got a very clear vision of what the future should be like. So with this guidance, I can tell you that, in fact, my joining politics was by default. So I'm an outliver in politics. So it was my leader, my chief minister, who brought me into politics, and he actually said you should also join in my team in taking up this development of Andhra Pradesh. So my thanks to the chief minister, but also it's given me great opportunity to meet people and also get across the message of what Andhra Pradesh is like. नवनियुक्त डीजीपी काशी रेड्डी वेंकट राजेंद्रनाथ रेड्डी ने मुख्यमंत्री YS जगनमोहन रेड्डी के संजय और CM कैंप कार्यकाल में मुलाकात की है। एपी सरकार ने राज्य के
खुफिया महानिदेशक राजेंद्र नाथ रेड्डी को डीजीपी के रूप में पूर्ण अतिरिक्त जिम्मेदारी दी है। इसी सिलसिले में उन्होंने सीएम के साथ बैठक की। 1992 बैच के सदस्य राजेंद्र नाथ रेड्डी संयुक्त एपी में 1994 में निजामाबाद जिले के बोधन में अतिरिक्त एसीपी के पद पर शामिल हुए। निजामाबाद जिले में सेवा देने के बाद उन्होंने विशाखापट्टनम पर नेल्लौर जिले के साथ सीआईओ और रेलवे एमपी के रूप में कार्य किया है। पुलिस आयुक्त विजयवाड़ा विशाखापट्टनम के रूप में कार्य किया है। नॉर्थ कोस्ट आईजी हैदराबाद वेस्ट जोन मरीन पुलिस डिवीजन के रूप में कार्य किया है। कई प्रमुख मामले में सुलझाया है और राष्ट्रीय पहचान हासिल किया है। वेस्टइंडीज को भारत दौरे को अपनी पहली जीत का बेसब्री से इंतजार है। वनडे सीरीज के व्हाइट वॉश हुई विंडीज के खिलाफ टी20 सीरीज में पहले मैच की टीम इंडिया को हार का सामना करना पड़ा। भारत ने पहले टी20 में वेस्टइंडीज को 6 विकेट से हराया। पहली बल्लेबाजी करते हुए विंडीज ने 20 ओवर में 7 विकेट पर 157 रन बनाए। पुरन ने विंडीज पर पारी 43 गेंदों और 61 रन बनाए हैं। उन्होंने शानदार शॉट लगाकर 4 चौके और 6 छक्के लगाए हैं। भारतीय गेंदबाजी में नवोदित खिलाड़ी रवि बनोई और हर्ष पटेल ने 2-2 विकेट लिए हैं। लक्ष्य का पीछा करने की उतरी टीम इंडिया ने 18.5 ओवर में लक्ष्य को हासिल कर लिया है। ईडन गार्डन्स रोहित शर्मा वापस आ गए हैं। आंख मारने वाले मुल्टी 20 में उन्होंने 19 गेंदों में 4 चौके और 3 छक्कों की मदद से 40 रन बनाए हैं। सूर्य कुमार ने 19 गेंदों से 5 चौके मारकर 1 छक्के की मदद से 34 रन बनाए हैं। एडो ने विकेट के लगाए नापता 48 रन जोड़ने और भारत की जीत में अहम भूमिका निभाई है। दोनों टीमों के बीच में टी20 शुक्रवार को खेला जाएगा।